ఆరోగ్య దవాఖాన్ల శాఖ మంత్రి దామోదర సారన్న ఆఖరికి నిజం ఒప్పుకుండు. కాంగ్రెస్ వాళ్ళకి అలవాటైన సిగ్గు అనిపిస్తలేదు కావచ్చు గాని జనాలకైతే వాళ్ళ మాటలు వింటుంటే సిగ్గే అనిపిస్తుంది. రుణమాఫీ మొత్తం కాలేదని ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ శాఖ ఆఫీసర్ల చుట్టూ రైతులు చెప్పులు అరిగేటట్టు తిరుగుతూనే ఉన్నారు. కానీ సర్కారు వాళ్ళేమో 100% అయిపోయిందని బడాయి చెప్తుంది. ఇదే ముచ్చట మీద ప్రతిపక్షం నిలదీస్తే ఉల్టా వాళ్ళనే తిట్టిపోసిండ్రు. వాళ్ళే అబద్ధాలు మేం చెప్తూనే సత్యాలన్నట్టు పొంకనాలు కొట్టిండ్రు. కానీ ఇప్పుడు మంత్రి దామోదర్ సార్ ఏమంటుండో ఈనుండ్రి. ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. అమ్మని చెప్తున్నా, నేనే చెప్తున్నా సుమారు 345 మందికి రుణమాఫీ అయింది. 2 లక్షల కోట్ల సుమారు 2,81,00,000 రుణమాఫీ అయింది. ఇంకా 127 మందికి రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి. ఇన్నరా అది సంగతి. రుణమాఫీ అందరికి రాలేదని నాకు కూడా తెలుసు. కానీ అందరు ఓపిక పట్టాలి అనుకుంటా పబ్లిక్ లా నిజం ఒప్పుకుండు సారు. ఓ మంత్రి ఏమో ఇట్లా నిజంగానే రుణమాఫీ మొత్తం కాలేదని చెప్తాడు. డిప్యూటీ సీఎం సార్ ఏమో రుణమాఫీ రూపాయి బాకీ లేకుండా ఇచ్చినామంటాడు. ఇక సీఎం సార్ అయితే గింత గొప్పగా రుణమాఫీ నేను తప్ప ఎవ్వరు చేయలేరని గప్పాలు కొట్టిండు. మరి ఇప్పుడు సహచర మంత్రే పబ్లిక్ లా గింత బహాటంగా నిజం చెప్పిండు కదా, దీనికి ఏమంటారో చూడాలి.